తిరుపతిలో ఒక విచిత్రమైనటువంటి అంటే తిరుపతి అని ప్రత్యేకించి అనాల్సి వచ్చింది కానీ వాస్తవంగా భారతదేశం మొత్తం మీద కూడా జాతీయ స్థాయి సమావేశాలు ఏంటంటే జూలై 3-4 తారీఖుల్లో హర్యానాలోని గురుగావ్లో భారత పార్లమెంటు హర్యానా ప్రభుత్వపు ఎఫిలియేషన్తో దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పట్టణ స్థానిక సంస్థల చైర్మన్లకి రాజ్యాంగం ప్రజాస్వామ్యం దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర అన్నటువంటి ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాలకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్లు మున్సిపల్ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్ల నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళందరికీ నోడల్ ఆఫీసర్గా రాజమండ్రి మున్సిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్ నాగనరసింహారావు వ్యవహరించబోతున్నారు. ఇక్కడే విశేషం ఏంటంటే మేయర్ల కోసం పెడితే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ మేయర్ తిరుపతిలో మేయర్ ఉన్నారు, అక్కడ బీసీ మేయర్ ఆవిడ, ప్లస్ మేయర్ 1 ఇదే డిప్యూటీ మేయర్ 1 డిప్యూటీ మేయర్ 2 ఉంటారు. మేయర్ని పక్కన పెట్టి డిప్యూటీ మేయర్ 1ని పక్కన పెట్టి డిప్యూటీ మేయర్ 2 మొన్ననే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయనకి అక్కడికి పంపిస్తున్నారు. ఇక్కడే విశేషం ఏంటంటే ఈ మీటింగే రాజ్యాంగం ప్రజాస్వామ్యం దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర రాజ్యాంగానికే ఉల్లంఘన చేస్తూ ప్రెసిడెంట్ ఉండగా వైస్ ప్రెసిడెంట్ ఉండగా మధ్యలో ఇంకోళ్ళు ఆ పని చేయించా అంటే మనం ఇవాళ ప్రజాస్వామ్యం అనే దాన్ని పక్కన పెట్టాం, రాజకీయ స్వామ్యం నడిపిస్తున్నాం.